ఉమ్మడి జిల్లా యొక్క 2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కొంతమందికి కళ్ళు మండుతున్నాయి, కొంతమందికి కడుపు మండుతున్నాయి. సుమారు 1324 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా మీద కారు గుర్తు మీద గెలిచిన వారే సుమారు 1000 మంది. 986 నుంచి 1000 మంది 1324లో సుమారు 1000 మంది టీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. మరి 1324 ఓట్లలో 986 నుంచి 1000 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ బీజేపీ పార్టీ మాకు బలము లేదు, మేము పోట్లోకి వెళ్ళి తప్పుకుంటామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు బలం లేదు, మేము కూడా తప్పుకుంటున్నామని చెప్పి మాకు ఇట్లా మేనేజ్ చేసుడు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము తప్పుకుంటామని చెప్పింది. చాలా చూసుకో జనరల్గా ఎవరి బలం ఉంటే వాళ్ళని పోటీ పడాలి. కానీ ఎందుకు ఈ 1000 మందికి యునానిమస్ కావాలి? బలం ఉన్నది కాబట్టి యునానిమస్కి ట్రై చేశాం. కానీ కొంతమంది కడుపు మంటతోటి, కళ్ళ మంటతోటి యునానిమస్ కావద్దు, ఈ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టాలని, ఈ కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులలో చిచ్చు పెట్టాలని, విడదీయాలని చెప్పి కడుపు మంటతోటి నామినేషన్ వేయడం జరిగింది. ఇండిపెండెంట్ అంటాడు, బీజేపీ సపోర్ట్ అంటాడు, ఏం సపోర్టో తెలియదు. మొత్తానికైతే కొన్ని దుష్టశక్తులు కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఎస్, ఎన్నిక ఏదైనా కానీ టీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు, ఎన్నిక ఏదైనా కానీ ఈరోజు ఎన్నిక జరిగింది, యునానిమస్ కాలేకపోయినాం. కానీ ఒక తండ్రికి ఆపద వచ్చినప్పుడు కొడుకులందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒక తండ్రికి ఇబ్బంది వచ్చినప్పుడు కొడుకులందరూ ఒక తండ్రికి సపోర్ట్గా ఉంటారు. ఏ దుష్టశక్తి అయినా తండ్రి మీద దాడి చేస్తే కొడుకులందరూ కూడా దాడి చేసి తరిమి కొడతారు. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నాం. అండగా ఉండి తేల్చుకుందాం మా క్రమశిక్షణ ఏంటో, మా బలం ఏంటో, మా కుటుంబం యొక్క బలమేంతో, మా కుటుంబం పవర్ ఏందో చూపించాలని ఈరోజు అందరం కూడా మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మేము ఇన్ని రోజులు కూడా కష్టపడి అందరం కూడా అనుకొని ఈరోజు ఎన్నికకు రావడం జరిగింది. ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నిక ఏకపక్షం. మాకున్న ఓట్లు 986 ఓట్లు. 986 ఓట్ల కన్నా ఒక్కరు తగ్గినా కూడా మా క్రమశిక్షణ భంగం కలిగినట్టే. మాకు 986 టీఆర్ఎస్ బ్యానర్ గెలిచినాం. ఒక్కటి కూడా తగ్గినా కూడా మా క్రమశిక్షణ తగ్గినట్టే. మరి ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి రవీంద్ర సింగ్ మనకు సపోర్ట్ చేసిండు. నేను సవాలు విసురుతున్నా, మరి నీ బీజేపీ ఓట్లు మొత్తం పడతాయా? నువ్వు రవీంద్ర సింగ్కు సపోర్ట్ చేసినావు కదా, బీజేపీ పార్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం కూడా నీకు పార్టీకి పడతాయా? కరీంనగర్ కార్పొరేషన్లో 13 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఒక్క బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు. 14 ఓట్లు నీకు కరీంనగర్ కార్పొరేషన్, ఈ కరీంనగర్ కాన్స్టిట్యూషన్ పడతాయా? పడకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? బండి సంజయ్ గారు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత వహిస్తాడా? ఇక్కడ ఉన్న ఈటెల రాజేందర్ బాధ్యత వహిస్తాడా? ఇంతకుముందు మా మేయర్ గారు చెప్పారు, అసలు ఎవరి రాష్ట్ర అధ్యక్షుడు, ఎవరు నిలబెట్టిర్రు, ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ శిఖండి రాజకీయాలు? నేరుగా బాణం వేయాలి, శిఖండి పెట్టుకో రాజకీయాలు ఎందుకు మీకు? కానీ ఈరోజు మా కుటుంబం ఏకం, తల తెగినా కానీ మా జెండా వదలం అని ఈరోజు క్రమశిక్షణతో మీ అందరంగా లైన్గా వచ్చి ఓటేసినాం. డబ్బలు ఇస్తే తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత, టీఆర్ఎస్ పార్టీ పడ్డ ఓట్లన్నీ, బీజేపీ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత, బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, బీజేపీకి ఎన్ని పడ్డాయి. దీని తర్వాతనే నీకు రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. సో పత్రికా సోదరులారా, 100కు 100% టీఆర్ఎస్ పార్టీ హక్కుదారులు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మాత్రమే, వేరే వాళ్లకు లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి
ఇంత మంచి బ్రహ్మాండమైన పథకాలు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ కానీ కాలుష్యం ఎన్నో పథకాలు వస్తున్నాయి. కాబట్టి హక్కుదారులం మేమే. ఈ ఎన్నిక ద్వారా తెలుస్తుంది, ఈ ఎన్నిక ద్వారా తెలుస్తుంది. కడుపు మండే వాళ్ళు, కళ్ళ మంట ఉన్న వాళ్ళందరూ మాడి మసి అయిపోతారు. ఎందుకంటే శకుని రాజకీయాలు చేసిండ్రు, చికండి రాజకీయాలు చేసిండ్రు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ప్రచండ సూర్యుడు కేసీఆర్ గారు. ప్రచండ సూర్యుని ధాటికి శిఖండిలు మాడిపోతారు, శిఖండి వెనుక ఆడిచ్చే పాఖండిలు కూడా మాడిపోతారు. డెఫినెట్గా ఈరోజు మా ఐకమత్యం, మా బలం నిరూపణ జరిగింది. అంటే మా కుటుంబంలో ఎవరు చిచ్చు పెట్టినా కూడా మేమంతా ఏకంగా ఉంటామని చెప్పి ఈరోజు నినాదం పలికినాం. కాబట్టి 1324 ఓట్లలో 986 ఓట్లు మా ఓట్లున్నా కూడా 986 ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గిన విధంగా మేము క్రమశిక్షణ తప్పినా మేము భావిస్తున్నాం. బీజేపీకి మళ్ళీ సవాల్ ఇస్తున్నాం. బండి సంజయ్ గారు, ఇక్కడ 1324 ఓట్లలో మీ బలం ఎంత? 110 ఉండవచ్చు. దాంట్లో కన్నా ఒక్కటి తగ్గినా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు నిలబెట్టిరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ను? బీజేపీ సపోర్ట్ ఉందా? వ్యక్తుల సపోర్ట్ ఉందా? అసలు మీ పార్టీలో చీలిక జరిగిందా? జిల్లాలో చీలిక జరిగిందా? రాష్ట్రంలో చీలిక జరిగిందా? ఎవరు ఈటెలందరి వైపు ఉన్నారు, ఎటు బండి సంజయ్ వైపు ఉన్నారు? ఈ ఉన్న కార్పొరేటర్ ఎంతమంది బండి సంజయ్ పడి ఉన్నారు, ఎంతమంది ఈటెలందరి వైపు ఉన్నారు? అసలు ఓటు వేసిందా బీజేపీకి వాళ్ళు? అది జరగాలి. 14వ తారీఖు తర్వాత రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ మీ వీడియో ముందుకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.